హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి వాండర్ వరల్డ్. ఈరోజు మాకు సాటర్డే వీకెండ్. సో జనరల్గా అభి ఆషికి సాటర్డే వైలిన్ క్లాస్ ఉంటుంది. మోస్ట్లీ ఆన్లైనేనండి. మోస్ట్లీ కాదు, ఎప్పుడు ఆన్లైనే. ఎందుకంటే ఆమె ఇంతకుముందు ఇక్కడే ఉండేది కాలిఫోర్నియాలో, బట్ తర్వాత పోలాండ్కి మూవ్ అయింది. ఆమె పోలాండ్ నుంచి వచ్చిన ఆవిడ. ఆ స్టోరీ చెప్తాను తర్వాత. తను పోలాండ్ నుంచి వచ్చారనమాట ఈ వీక్. సో వాళ్ళ ఫ్రెండ్కి స్టూడియో ఉందంట ఫుల్లట్టర్ అనే సిటీలో. సో అక్కడ ఈ వీక్ నెక్స్ట్ వీక్ క్లాసెస్ అక్కడ అరేంజ్ చేసిందనమాట. అందుకని డ్రైవ్ చేయాలి 10 o'clockకి. ఆల్రెడీ 9:30 అయింది. ఆష్నికి ఇంకా రాలేదు కిందకి, వెయిట్ చేస్తున్నాను. ఆ డ్రైవ్ టైమే ఉంది 1/2 hour. సో ఫైనల్గా వచ్చారు, ఇంక బయలుదేరాను. ట్రాఫిక్ చూడండి ఎట్లా ఉందో, సాటర్డే మార్నింగ్ కూడా. వెదర్ చూడండి ఎంత బాగుందో కాలిఫోర్నియాలో, బ్రైట్ అండ్ సన్షైన్. ఆ ఫ్రంట్ కనిపిస్తుంది చూడండి, అది పెట్ గ్రూమింగ్, మొబైల్ పెట్ గ్రూమింగ్. నెంబర్ ఉంది కదా దాని మీద, మనం కాల్ చేస్తే వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసి గ్రూమింగ్ చేసి వెళ్తారు. చూడండి కుక్కలు పిల్లులు ఉన్నాయి, రెండింటికి చేస్తారు. మనం తీసుకెళ్లాల్సిన పని కూడా లేదు, చక్కగా వాళ్ళ ఇంటికి వచ్చి చేసేసి వెళ్తారు. 1201 ఇక్కడే చూపించింది. ఇక్కడ ఉంది చూడు, వైలిన్ అని బోర్డు పెట్టారు అటువైపు. అదిగో ఈ ఇల్లు 1201. వెళ్ళండి ఒక నిమిషం ఆపుతాను. ఇదిగో బుక్స్ నువ్వు బుక్స్ సరే. వచ్చేసాము. సో ఇదే అనమాట స్టూడియో, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ స్టూడియో అంట. పదండమ్మా. And then you go like this on the side. Come on in, please. బుక్స్ నా దగ్గర ఉన్నాయి, బుక్స్ ఇచ్చేసేస్తాను. బట్ వేరే వాళ్ళ క్లాస్ జరుగుతూ ఉంది ప్రజెంట్. ఈ వైలిన్ టీచరు పోలాండ్ దేశానికి చెందిన ఆమె. కాకపోతే ఇక్కడ మన దగ్గరలోనే కాలిఫోర్నియాలో ఉండేవాళ్ళు, మనమున్న సిటీలోనే ఉండేవాళ్ళు. సో అప్పుడు తెలుసు అనమాట. కానీ 1 year బ్యాక్ ఏమైందంటే ఆమె పోలాండ్కి మూవ్ వెళ్ళిపోయింది బ్యాక్. ఎందుకంటే వాళ్ళ అంకుల్కి ఏదో బాగాలేదట, అందుకని చెప్పి మూవ్ అయిపోయింది. అప్పటి నుంచి ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నాయి. కాకపోతే ఇయర్లీ వన్స్ మాత్రం వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది, మూవ్ అయ్యాక 6 monthsకి వచ్చింది. ఇప్పుడు 1 year అయింది కదా, మళ్ళీ వచ్చారనమాట ఇక్కడికి. ఆన్లైన్ అంటే ఎట్లయినా కొంచెం తేడాగానే ఉంటుంది కదా, అంటే ఎట్లా పట్టుకోవాలి ఏంటి అవన్నీ కొన్ని చెప్పడం కన్నా చూపించడం ఈజీ కదా. వచ్చినప్పుడు మాత్రం ఇన్పర్సన్ క్లాసెస్ తీసుకుంటారు. సో ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఇన్పర్సన్ క్లాసు, నెక్స్ట్ వీక్ కూడా ఇక్కడికే రావాలి. సో అదనమాట సంగతి. ఏంటో బుక్స్ పెట్టారు చూడండి, ఇక్కడ బుక్స్ ఉన్నాయి చూడండి. నేను ఆష్ని బుక్స్ నేను పెట్టుకున్నాను. సో లోపలికి వెళ్ళి ఇచ్చి రావాలి. లోపల కూర్చోవచ్చు, ఏం కాదు. నేను ఎందుకులే డిస్టర్బెన్స్ అని చెప్పి ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ బెంచ్ కూడా ఉంది, ఇక్కడైనా కూర్చోవచ్చు. పక్షులు భలే సౌండ్ వస్తున్నాయి, కిలకిలా రావాలి, భలే ఉంది. ఇదిగో బుక్స్ కోసం వచ్చింది ఆష్ని. తెద్దాం అనుకున్నా, టైం ఉంది కదా అని. అయితే ఓకే, నేను లోపలికి వెళ్ళొచ్చంట. I'm going to just put some more on. Hey, please, let me get a chair. Oh, I think it's good too. Thank you. Here we go.
ఇక్కడంతా చెప్తుందండి ఆమె, ఎట్లా కూర్చోవాలి, ఎట్లా పట్టుకోవాలి వైలిన్. కొంతమంది చైర్ ఎడ్జిలో కూర్చుంటారు కదా, అట్లా కూర్చొని చేయకూడదు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. జనరల్గా ఆన్లైన్లో అంటే తను అవన్నీ చెప్పలేదు కదా, చెప్పినా తను అంత కెమెరాలో అంత బ్యాక్ ఫుల్ కనిపించదు, జస్ట్ ఈ షోల్డర్ వరకే కనిపిస్తుంది. ఎట్లా పట్టుకున్నారు వైలిన్ అంతవరకే కనిపిస్తుంది. సో అందుకని చెప్పి అవన్నీ చెప్తుందన్నమాట. అంటే ఎప్పుడన్నా ఆడిషన్స్ పెర్ఫార్మెన్స్ అప్పుడు చైర్లో కూర్చుంటారు, సో అప్పుడు ప్రాపర్ పోజ్గా ప్రాపర్ పొజిషన్లో కూర్చోవాలన్నమాట, దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ ఇవన్నీ కొంచెం లెసన్స్ చెప్తుందన్నమాట. మీకు బోర్ కొడితే స్కిప్ చేయండి, నేను ఎక్కువ ఫుటేజ్ పెట్టలేదు, చాలా తక్కువ పెట్టా అనమాట. ఇంకా ఆషి టర్న్ అయిపోయింది, ఇక్కడ అభినవ్ టర్న్ అనమాట, తనకు నేర్పిస్తుంది. చాలా బాగా టీచ్ చేస్తుందండి, చాలా ఫ్రెండ్లీ అనమాట పిల్లలతోటి. సో ఇక్కడ వైలిన్ కను ఈ పియానోకి సేమ్ కైండ్ ఆఫ్ నోట్స్ ఉంటాయి అన్నమాట, అందుకని అవి కొన్ని ఇక్కడ చూపిస్తుంది అనమాట పియానోలో. నేనైతే ఫస్ట్ టైం చూస్తాం అంత పెద్ద పియానోని చూశాను, పియానో కాకపోతే అంత పెద్ద చూడలేదు. ఇక్కడ 2 ఉన్నాయండి అక్కడ పైనే, అంత హ్యూజ్. యాక్చువల్గా ఈ హౌస్ ఆవిడ పియానో నేర్పిస్తారంట. సో ఆమె తన ఇంట్రెస్ట్ కొద్దీ వైలిన్ ఈ టీచర్ దగ్గర నేర్చుకుంటారంట. సో అట్లా ఫ్రెండ్ అయిందంట, తర్వాత చెప్పిందనమాట టీచరు. సో అవి కొన్ని టిప్స్ చెప్తుందనమాట. తనకి ఆడిషన్ ఉంది, వైలిన్ ఆడిషను హై స్కూల్కి. ఎట్లా చేస్తాడేమో తెలియదు కానీ ఆమె అయితే చాలా కన్సర్న్ అయిపోయింది, బాగా ప్రాక్టీస్ చేయాలి, బాగా చేయాలి, అప్పుడే సెలెక్ట్ అవుతావు అది ఇదని. ఇంకా ఇవ్వలేదు ఆడిషన్, ఇవ్వాలి స్టిల్. సో క్లాస్ అయిపోయింది, ఇంక ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట. ప్లస్ ఇంకోటి ఏంటంటే వైలిన్ ఆష్ని వైలిన్ చిన్నదైపోయింది, మార్చమని చెప్తుంది. సో దానికోసమని ప్రైజెస్ అవన్నీ చెప్తుంది. 500 ఉంటుంది, కొన్ని 700 ఉంటాయి, నీ రేంజ్ నుండి తీసుకోవచ్చు అని చెప్తుంది. ఇక్కడ దగ్గరలోనే ఉందన్నమాట, సో అక్కడికి వెళ్ళి పికప్ చేసుకో అని చెప్తుంది. అయిపోయింది క్లాసు, ఇంకెళ్తున్నాం ఇంటికి. ఆషి వాళ్ళు ఇప్పుడే కారు ఎక్కుతున్నారు. సో వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి నేను పెట్టలేదు. మీరు నా నెక్స్ట్ వీడియో ఫాలో అయితే కనుక దానిలో వైలిన్ షాపింగ్ ఉంటుంది. ఓకేనా మరి? ఇన్ పర్సన్ క్లాస్ సూపర్గా ఉంది కదా, సో గుడ్. రోజు ఆన్లైన్లో అంటే ఏముంది పెద్దగా ఉంటుంది, చెప్తారు, టీచ్ చేస్తారు, కానీ ఇన్ పర్సన్ అంటే డిఫరెంట్ కదా. వాళ్ళు చూస్తారు మనం వైలిన్ ఎట్లా పట్టుకున్నాము, ఫింగర్స్ ఎలా ప్రెస్ చేస్తున్నాము, ఆ నోట్స్ మీద అంతా క్లారిటీగా చూస్తారు.